యాక్చువల్లీ ఎగ్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. అసలు ఉమెన్లో ఎగ్ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి డీప్గా చెప్పమంటే ఏం చెప్తారు? Every woman is born with fixed number of eggs. There are many women wherein their biological age ఒక 30 years ఉన్నా సరే వాళ్ళ ovarian aging is close to 40 years ఉంటుంది. కంటిన్యూస్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? సర్విక్స్ ఓపెన్ అయిపోయి మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి అది టెండెన్సీ ఉందనుకొని వచ్చే ప్రెగ్నెన్సీకి సర్విక్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్యామిలియల్గా వచ్చే డిసీజెస్ని ఎలిమినేట్ చేయడానికి డాక్టర్స్ మేనరికం చేసుకోవద్దు అని కౌన్సిల్ చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి తేజస్వి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే మనం ఇప్పుడు ఒక డెకేడ్ బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే కంప్లీట్గా ఫెర్టిలిటీ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటారు? మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అట్రిబ్యూటింగ్ టు అవర్ లైఫ్ స్టైల్. మన జీవన శైలియే ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం పీల్చే గాలి కలుషితం, తినేవి కలుషితం, ఎవ్రీథింగ్ ఈజ్ అడల్ట్రేషన్ ఎవ్రీవేర్. సో దెర్ ఈస్ నథింగ్ విచ్ ఈస్ ఆర్గానిక్ అండ్ దెర్ ఈస్ నథింగ్ విచ్ ఈస్ మోస్ట్ హెల్దీ, ఇంక్లూడింగ్ ద ఎయిర్ అరౌండ్ అస్. సో నాట్ ఓన్లీ దాట్, ద ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ రేసింగ్ బికాస్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇది వరకు ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ కష్టపడేవాళ్ళు, అంతకంత సరిపోయేది. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అనదర్ వెరీ బిగ్ threatening phase in fertility, that you don't move. Most of us are desk job people, isn't it? మనం ఎక్సర్సైజ్ లేదు, మనం రెగ్యులర్ టైమింగ్స్లో తినము, రెగ్యులర్ టైమింగ్స్లో పడుకోము. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ I should say that we are a wrong generation people. Okay. And maybe that's the reason we are facing all these problems. ఓకే, అయితే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఈ ఫెర్టిలిటీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? చాలా ప్రభావం చూపిస్తుందండి. ఇప్పుడు ఏజ్ అనేది ఎట్లా అంటే, ఎనీ విమెన్ టు బీ ఫర్టైల్ బయాలజికలీ ఒక 35 years లోపల వాళ్ళ ఎగ్ కౌంటే కానివ్వండి, ఎగ్ క్వాలిటీయే కానివ్వండి, మంచి కండిషన్లో ఉంటాయి. అదే ఈ ఏజ్ కనుక దాటుతా వస్తూ ఉంటే ఇవన్నీ డిప్లీషన్, ఎగ్ అనేది ఏజింగ్ అవుతూ ఉంటుంది, ఎగ్స్ విల్ గెట్ డిప్లీటెడ్ అండ్ ద క్వాలిటీ ఆల్సో విల్ గెట్ డిప్లీటెడ్. సేమ్ టు ద స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఆల్సో. బట్ లక్కీ ఫర్ మెన్ దట్ వాళ్ళకి ఇంకొక 5 to 10 years ఎక్స్ట్రా హెల్దీ ఉంటుంది. ఓకే, సో ఉమెన్తో పోలిస్తే విమెన్ విల్ డిక్లైన్ దేర్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎర్లియర్ దాన్ మెన్. ఓకే, అందుకనే కొంత మెన్ మీరు చూసుకుంటే అబౌవ్ 40 years 45 years కూడా కొంతమంది సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్ అని నార్మల్గా వస్తాయి, ఫర్టైల్గా ఉంటారు. సో ఎస్, ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్ ఫర్ విమెన్. అండ్ అందుకనే మన అమ్మమ్మలకి ప్రపోర్షన్ మనం చూసుకుంటే మన అమ్మమ్మలకి 8, 9, 4 చిల్డ్రన్స్ అనేది నార్మల్. 12 members, అమ్మమ్మకి 6 members. దేర్ ఇస్ ద ఆన్సర్. అండ్ వెన్ డిడ్ దే గెట్ మ్యారీడ్? అరౌండ్ లైక్ as soon as they reach their menarche కదా, 14-15 years. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి పీరియడ్స్, ప్యూబర్టీ హిట్ అవుతుంటేనే పెళ్లి చేసేసుకునే వాళ్ళు, పిల్లల్ని కనేసేవాళ్ళు. సో దట్ మన పేరెంట్స్ జనరేషన్కి వచ్చేస్తే హాఫ్కి తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు మన జనరేషన్ తీసుకుంటే ఒక్క కిడ్ ఉన్నా చాలు అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ డిక్లైనింగ్ ఇన్ ద ఫర్టిలిటీ అండ్ ఇట్స్ రిజర్వ్. యాక్చువల్లీ ఎగ్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. అసలు ఉమెన్లో ఎగ్ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి డీప్గా చెప్పమంటే ఏం చెప్తారు? ఎవ్రీ విమెన్ ఇస్ బోర్న్ విత్ ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. వాటిల్లో హాఫ్ ఆఫ్ ద ఎగ్స్ విల్ గెట్ డిప్లీటెడ్ వన్స్ యూ హిట్ ద ప్యూబర్టీ. ప్యూబర్టీకి వచ్చేపాటికి 4 నుంచి 5 లక్షల ఎగ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఓకే. అండ్ తర్వాతకి ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్తో ఒక 1000 నుంచి 2000 ఎగ్స్ అనేవి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. అండ్ అలా డిప్లీట్ అవుతున్న ఎగ్స్ మీకు ఎవ్రీ పీరియడ్తో తగ్గిపోతూ, ఇట్ ఈస్ ఆల్వేస్ డెబిటింగ్, దెర్ ఇస్ నో క్రెడిటింగ్ ఇన్ ద ఎగ్స్. So it will get debited and reaches a one point wherein the decline happens. ఈ డిక్లైన్ వచ్చినప్పుడు సడన్ క్రాష్ ఉంటుంది. ఆ క్రాష్, ఆ డిక్లైనింగ్ అనేది ఎప్పుడు వస్తుంది?
వస్తే ఏం సిమ్టమ్ వస్తాయి అనేది మనకేం తెలీదు. ఇట్ విల్ జస్ట్ మేనిఫెస్ట్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ స్టాప్ టు గెట్ ద పీరియడ్స్ అండ్ దెల్ రీచ్ మెనోపాస్. అండ్ ఇన్ దిస్ జనరేషన్ there are many women where I'm seeing daily ప్రాక్టీస్లో కూడా wherein their biological age ఒక 30 years ఉన్నా సరే వాళ్ళ ovarian aging is close to 40 years ఉంటుంది. ఒక రీజన్ ఉందా అంటే ఉండదు. ఓకే. వాళ్ళ మదర్స్ ఆల్రెడీ పీరియడ్స్ వస్తూ ఉన్నా సరే వీళ్ళకి అట్లా ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ లైక్ దట్. అంటే వాళ్ళు అప్పటికే మొనోపాస్కి వెళ్ళిపోతున్నారా ఎంగేజ్లో? నియర్ టు ఐ వుడ్ సే, నాట్ వెరీ 40 yearsకి వస్తున్నారు. ఇంకో 5 yearsలో మేబీ ప్రాబబ్లీ 30 yearsలో ఉన్న వాళ్ళకు కూడా అట్లా డే ఇన్ అండ్ డే అవుట్ జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ సిమ్టమ్. ఇప్పుడు మనకి ఏమైనా జ్వరం వచ్చిందనుకోండి, ముళ్ళు నొప్పులు అట్లా ఉంటాయి కదా, బట్ ఈ డిక్లైనింగ్ ఒవేరియన్ రిజర్వ్కి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అనేది ఏమి ఉండదు అన్లెస్ అండ్ అంటే యూ టెస్ట్ ఇట్ ఆర్ యూ అప్రోచెస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాన్ ఆర్ వేర్ యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్. అయితే మ్యామ్, ఒకవేళ ఎగ్ క్వాలిటీ అనేది మనకి ఎర్లీ ఏజ్లో బాగుంటుందా, లేకపోతే ఇయర్ టు ఇయర్ పెరిగే కొద్ది క్వాలిటీ పెరుగుతుందా? సి ఎగ్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఎట్ ఇట్స్ ఎర్లియస్ట్. ఓకే. మీరు ఎంత యంగ్గా ఉన్నప్పుడు అంత మంచిగా ఉంటుంది మీ క్వాలిటీ. వన్స్ ఎగ్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉందనుకోండి, దాంతోపాటు క్రమేపీ క్వాలిటీ కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది యాజ్ వెల్ యాజ్ మనకి సేమెన్లో ఎస్. ఆ కౌంట్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళకి మనకిలానే పుట్టడం అలా పుడతారా, లేకపోతే వాళ్ళ సేమెన్లో కౌంట్ అనేది ఎలా డిక్లేర్ అవుతుంది? 50 ఏళ్ళగా పోలిస్తే ఇప్పుడు స్పర్మ్ ఫ్యాక్టర్స్లో కూడా చాలా డిక్లైనింగ్ కనిపిస్తుంది. ఓకే. 50 years బ్యాక్ అంటే మన తాతయ్యలు ఉన్న అప్పటికి చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళ స్పర్మ్ కట్ ఆఫ్స్ అనేది చాలా బెటర్గా ఉండేవి. ఎవ్రీ డెకేడ్కి 5% తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి పారామీటర్స్ అన్నీ. ఓకే. సో ఏంటంటే ఈ జనరేషన్ అనే చెప్పుకోవాలి ఫర్ దిస్ డిక్లైన్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అ స్పెసిఫిక్ కట్ ఆఫ్ ఫర్ అ కౌంట్ ఆర్ సంథింగ్, WHO అనేది ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుసు కదా, వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్స్ ప్రకారమే మనం వీళ్ళ సెమెన్ అనేది నార్మలా కాదా అని చెప్తాం. ఓకే. దాంట్లో 3 థింగ్స్ మనం చూస్తాం అనమాట మెయిన్గా. ఫస్ట్ అనేది కౌంట్ ఎంత ఉంది టోటల్గా, ఒక ఎంఎల్లో కౌంట్ ఎంత ఉంది అని, కదలిక ఎలా ఉన్నాయి స్పర్మ్కి, ఫాస్ట్గా కదులుతున్నాయా, కొంచెం స్లో కదులుతున్నాయి, అసలు లేకుండా ఉన్నాయని. ఇంకోటి మార్ఫాలజీ అని, అంటే చూడ్డానికి ఎంతవరకు నార్మల్ స్పర్మ్స్ ఉన్నాయని ఒక పారామీటర్. సో ఈ 3 పారామీటర్స్ సెమెన్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు తెలిసి రిపోర్టింగ్ చేయొచ్చు నార్మలా కాదా అని. ఓకే. అంటే వాళ్ళలో కూడా కౌంట్ రోజు రోజుకి తగ్గుతుందా? వాళ్ళ సైమన్లో ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఎలా ఉంటుంది? ఎలా అంటే రోజు వస్తుందా, లేకపోతే వాళ్ళకి మనకిలానే పుట్టిన దగ్గర నుంచి ఇంత కౌంట్తో పుట్టడం అనేది జరుగుతుందా? స్పర్మ్స్ ఆర్ ఇన్ మిలియన్స్. అవును. యూ నీడ్ టు అండర్స్టాండ్ దే ఆర్ ఇన్ మిలియన్స్. ఓకే. అండ్ స్పర్మ్ సైకిల్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ 72 days. So the cycle takes about this much time to develop a sperm, which are in millions. But egg, to develop an egg, it requires 28 days to 30 days. Okay. Depending upon menstrual cycle and how many eggs would develop. Single egg. Yes, only one egg. And sperms semen guda, and whenever they masturbate or whenever it is coming outside, it will give a specific count. And that count can vary. That is why we actually tell patients to come in a gap of 2 to 5 days. సెమెన్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు 2 to 5 daysలో గ్యాప్ రమ్మని చెప్తామన్నమాట. ఎందుకంటే less than 2 days అంటే కౌంట్ అప్పుడప్పుడు తక్కువ ఉండొచ్చు. ఓకే. ఓకే. more than 5 days అంటే ఎక్కువ డెడ్ స్పర్మ్స్ అట్లా కనిపించి బ్యాడ్గా ఉండొచ్చు. ఓకే. ఎక్కువ మూమెంట్ లేకుండా తక్కువ కౌంట్ కనిపిస్తూ అట్లా బ్యాడ్గా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ సమ్మన్ ఈస్ గెటింగ్ టెస్టెడ్ ఫర్ దర్ సెమెన్ అనాలిసిస్ చేయించుకునేటప్పుడు 2 to 5 days గ్యాప్ పెట్టుకొని వెళ్తే కరెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందని ముందుకెళ్ళొచ్చు. ఓకే. అయితే మ్యామ్, ఇప్పుడు ఉన్న కండిషన్స్లో పోస్ట్పోన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు కనడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంత గ్యాప్ తీసుకుంటే మంచిది అంటారు వాళ్ళు? Everything about awareness and their personal choice. So see, if I tell, it's not specific,
ఈ ఏజ్ అనేది ఒక లక్ష్మణ రేఖలాగా, దీని తర్వాత మనం ఏంటి వీ హ్యావ్ టు గెట్ ప్రెగ్నెంట్ అనేది స్పెసిఫిక్గా ఏం లేదు. ఇట్ ఈస్ Okay. ఆల్ పర్సనలైజ్డ్. అండ్ దెర్ ఆర్ విమెన్ హూ ఆర్ ఫర్టైల్ మోర్ దాన్ 35 ఇయర్స్. సైన్స్ మనకి 35 ఇయర్స్ కట్ ఆఫ్ చెప్తున్నా, మోర్ దాన్ 35 ఇయర్స్లో న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఓకే, లెస్ దాన్ 35 ఇయర్స్లో కూడా కన్సీవ్ అవ్వలేని వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎనీథింగ్ ఈస్ అబౌట్ ద అవేర్నెస్. ఫస్ట్ వచ్చి పర్సనలైజ్డ్గా వాళ్ళ ఓవేరియన్ హెల్త్, వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ ఎట్లా ఉందని ఒక కపుల్ డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. ఏమో విల్ యాక్చువల్లీ ఎంకరేజ్ దెమ్ ఇన్ ట్రయింగ్ ఫర్ న్యాచురల్లీ బై గివింగ్ సింపుల్ టెస్ట్స్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, అంతా నార్మల్గా ఉంటే డెఫినెట్గా న్యాచురల్గా ట్రై చేయండి అనే చెప్తాం. ఓకే. అంటే ట్రై చేయండి అంటే వరకు ఓకే. వాళ్ళు ట్రై చేయడానికి కూడా రెడీగా లేరు ఇప్పుడు వాళ్ళు. దట్స్ మాకు కొంచెం ఆఫీస్కి అంటే మేము కెరియర్ సెట్ చేసుకోవాలి, కెరియర్ గోల్స్ అన్నీ అయిన తర్వాత మేము పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నాం అనుకున్న That's వాళ్ళు true. చాలా మంది ఉన్నారు. Yeah. సో వాళ్ళకి ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి కదా. ఈ ఏజ్ తర్వాత మళ్ళీ పుట్టిన పిల్లలకి కూడా ప్రాబ్లమ్స్ అనే దీంట్లో ఆలోచిస్తే వాళ్ళకి ఎలాంటి ఏజ్, ఎంత ఏజ్ వరకు ఒక బోర్డర్ లైన్ అనేది గీయాలి? సి విమెన్ ఫర్టిలిటీ ఈజ్ అట్ ఇట్స్ బెస్ట్ అంటున్నాను. బెస్ట్ విత్ ఇన్ 20 to 30 years. Whereas in men, it is best at their 35 or 40 years. Before that, it is better if they can plan their pregnancy then. ఓకే. Or else, first and foremost, they have to know how their ovarian aging is, how they are aging reproductive wise. If it demands to get pregnant sooner, అప్పుడు if they approaches, they can freeze their ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే కంఫర్టబుల్గా తయారుగా ఉన్నారో ప్రెగ్నెన్సీ కోసం అప్పుడు ముందుకెళ్ళొచ్చు. ఓకే. సో నేను ఎంబ్రియోస్ని లాక్ చేయటం అది వింటున్నాం మేము. అది అంత సేఫ్ ప్రొసీజరా? ఎంతవరకు అది మనం నమ్మొచ్చు? ఆ ప్రొసీజర్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఆ తర్వాత మనకి అదే ఎగ్ మనది అని ఎట్లా నమ్మొచ్చు? ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు పెడతారు, మళ్ళీ మనకి వేరే ఎగ్స్ ఇచ్చేస్తేనో, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. దీనికి ఏమైనా అథెంటికేషన్ ఉంటుందా? See, whenever you are approaching any fertility centers, we always tag a patient name with the husband name. So that suppose ఒక స్వప్ననో పల్లవినో, దే ఆర్ కామన్ నేమ్స్ కదా, we would tag their name with the husband name and we would label all their semen కానీ మనం ఎగ్స్ కలెక్ట్ చేసిన వాటికి కానీ అట్లానే నేమ్ చేస్తాం. అంతకన్నా ముందర సైన్స్ కూడా ఎవాల్వ్ అవుతుంది. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ RFID. RFID అంటే ఏంటంటే ఒక బార్ కోడింగ్ లాగా ఇస్తారు మనం వెళ్ళడంతోనే. ఓకే, ఆ బార్ కోడింగ్ హస్బెండ్ స్పర్మ్ ఏదైతే కంటైనర్లో కలెక్ట్ చేస్తారో దానికి కూడా బార్ కోడింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ మనం ఎగ్స్ అనేది ఒక చిన్న ప్రొసీజర్ చేసి తీస్తాం కదా IVFలో, అట్లా ఎగ్స్ తీసినప్పుడు కూడా అదే బార్ కోడ్, అదే థింగ్ విల్ బి దేర్ ఫర్ ద వైఫ్ ఆల్సో. ఓకే. అండ్ వెన్ వీఆర్ మిక్సింగ్ దెమ్ ఇన్ ద స్టేషన్, అక్కడ ఎంబ్రియాలజీ ల్యాబ్లో స్టేషన్ అని అంటాము, ఆ స్టేషన్లో మనం ఎప్పుడైతే మిక్స్ చేస్తున్నామో ఎగ్ని స్పర్మ్ని, అది రెండు మ్యాచ్ కాకపోతే మిస్ మ్యాచ్ అని అలారం చూపించి నెక్స్ట్ స్టెప్ కూడా మనం ప్రొసీడ్ అవ్వనివ్వదు. ఓ టెక్నాలజీ. ఎస్, ఇట్స్ ఆల్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఎవాల్వింగ్ ఈవెన్ ఇన్ అనదర్ లెవెల్. ఓకే. ఓకే, సో need not be scared of it. I know there is lot of movies also interpreting that, you Yes. అండ్ న్యూస్ కూడా మ్యామ్, బెగ్గర్స్ దగ్గర స్పర్మ్ తీసుకుంటున్నారు, వాళ్ళ స్పర్మ్ని యూస్ చేస్తున్నారు. ఇది కొంచెం అనెథికల్గా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్, అది ఇప్పుడు ఆ ఎగ్ కోసము మీ బేబీ అని చెప్పి వేరే బెగ్గర్స్ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ ఎగ్స్ కలెక్ట్ చేసి కూడా ఇవ్వచ్చు కదా. See, you can do DNA test anytime and every time. ఓకే. When the baby is born also. We are taking each and every measure. అది 100% ఖచ్చితంగా మీ ఎగ్ మీ స్పర్మ్ అని చెప్పి మేము 1000 మెషర్స్ తీసుకుంటున్నాం. ఓకే. రైట్ ఫ్రమ్ ద నేమింగ్, రైట్ ఫ్రమ్ ద బార్ కోడింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. Your gametes are super safe. Definitely it will be a biological child of that own couple. ఓకే. And we are not going anywhere. We are all registered under medical council. So anytime you can do DNA tests. We are all available. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఎంబ్రోస్ని కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెసా? ఒక్కసారి ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? మనకు ఓవరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని అమౌంట్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి మన బ్రెయిన్ రిక్రూట్ చేసుకుంటుంది. దాంట్లో ఒక్కదాన్నే డెవలప్ చేస్తుంది. ఈ రిక్రూట్ చేసుకున్న వేరే ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో మనం ఏం చేసినా చచ్చిపోతాయి అవి.
మనం ఓకే. ఇందాక అనుకున్నట్టు 1000 to 2000 చచ్చిపోతాయి కదా, హ్మ్. దాంట్లో కొన్ని బయటకు కనిపిస్తాయి. హ్మ్. ఆ కనిపించేవి అన్ని ఫాలికల్స్ పెంచడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే. అవి 10 days to 12 days రఫ్గా ఇస్తాం అనమాట ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఫాలికల్లో ఎగ్ మంచిగా మెచ్యూర్ ఎగ్ వచ్చేలాగా ఇంజెక్షన్స్ కంటిన్యూ చేస్తూ తరచుగా స్కాన్లు చేసుకుని చూసుకుంటూ ఉంటాం. వన్స్ ఎగ్స్ రెడీ అయినాయి అంటే హ్మ్. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ షాట్, ట్రిగర్ షాట్ అని ఇస్తాం. హ్మ్. ఈ ట్రిగర్ షాట్ ఇచ్చాక ఒక 34 to 36 అవర్స్లో మనం ఎగ్ కలెక్షన్ అనేది చేస్తాం. హ్మ్. ఈ ఎగ్ కలెక్షన్ అనేది చిన్న అనస్థీసియాలో ఉంటుంది. ఓకే. షార్ట్ జే అంటాం. ఈ చిన్న అనస్థీసియా ఒక 20 నిమిషాల ప్రొసీజర్. ఆ ఎగ్స్ అనేవి యోని భాగం లోపల నుంచి స్కాన్ గైడెడ్ ద్వారా ఒక సంథింగ్ లైక్ రీఫిల్ అంత నీడిల్ పెట్టి దాన్ని అంతటిని ఆస్పిరేట్ చేసేస్తాం. ఓకే. ఎగ్ చుట్టూతా ఉన్న ఫ్లూయిడ్ని తీసేస్తాం బయటికి. ఓకే. అండ్ వేర్ ఇస్ దిస్ ఫ్లూయిడ్ కలెక్టెడ్, దట్ ఈస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఓహ్! దట్ ఈస్ వేర్ దిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్. ఓకే. ఓకే. సో ఇట్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఓకే. But imagine baby is not formed in the test tube. హ్మ్. Only the eggs are collected in the test tube. ఓకే. And under the microscope, you will see how many mature eggs are there. హ్మ్. మంచి మెచ్యూర్ ఎగ్స్ని తీసుకొని స్పర్మ్ని కూడా ఎతికి ఎగ్ని స్పర్మ్ని గుచ్చితే దాన్ని ఇక్సీ ప్రొసీజర్ అంటాం. హ్మ్. లేకపోతే కలెక్ట్ చేసిన మెచ్యూర్ ఎగ్స్ని, స్పర్మ్స్ని వాటిని సొంతంగా ఫర్టిలైజ్ చేసుకోవడానికి ఒక కల్చర్ మీడియంలో పెట్టి వదిలేస్తే దాన్ని ఐవీఎఫ్ అంటాం. ఓకే. సో ఇది ఈ తీసిన ఎగ్స్‌ని మీరు మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు. ఇట్లా మనము ఎగ్ అండ్ స్పర్మ్ కలిపిన తర్వాత హ్మ్. ఒక 5 days పాటు ల్యాబ్లో పెంచుతాం. ఓకే. పెంచిన ఈ 5 days ఆఫ్ ఎంబ్రియోస్లో ఏవైతే బెస్ట్గా ఉంటాయో, ఏవైతే బాగుంటాయో వాటన్నిటిని ఫ్రీజ్ చేసి పెడతాం. ఆల్రెడీ ఇట్ విల్ టర్న్ యాజ్ ఎ పిండం కింద తయారైపోయిన తర్వాత అవును. దాన్ని ఫ్రీజ్ చేస్తారు. Yeah. డైరెక్ట్‌గా ఎగ్‌ని ఫ్రీజ్ చేసుకోవటం కుదరదు. డైరెక్ట్గా ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవడం కూడా కుదురుతుంది. ఓకే. బట్ ఎంబ్రియో ఇస్ అ స్ట్రాంగెస్ట్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ సెల్స్, ఓకే. వెరాస్ ఎగ్ ఇస్ అ సింగిల్ సెల్. అవును. So a group of cell, when they're sure of partner and when they want to have babies with their husband, then it is best to freeze an embryo than egg. ఓకే. అయితే ఇప్పుడు ఉన్న కల్చర్‌లో స్మోకింగ్ ఎవ్రీవన్, అమ్మాయిలు స్మోక్ చేస్తున్నారు, అబ్బాయిలు స్మోక్ చేస్తున్నారు. అమ్మాయిలు డ్రింక్ చేస్తున్నారు, అబ్బాయిలు డ్రింక్ చేస్తున్నారు. లేట్ నైట్ పార్టీస్, లేట్ నైట్ అసలు పడుకోకుండా ఇప్పుడు మనకి ఐటీ కల్చర్‌లో ఏంటి అంటే కంప్లీట్ నైట్ అంతా పాపం వాళ్ళు డ్యూటీస్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి ఈ పిల్లలు పుట్టడం ఎంతవరకు ప్రాబ్లమ్ అవుతుంది? డెఫినెట్గా మన సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది వీటన్నిటి వల్ల. అంటే రాత్రి పూట డార్క్ అయినప్పుడు మనం నిద్రలోకి వెళ్తున్నప్పుడు ఒక హార్మోన్ ఉంటుంది మెలటోనిన్ అని. ఆ హార్మోన్ అనేది మంచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అంతా తగ్గిస్తూ ఉంటుంది. సో ఈ హార్మోన్ అనేది తక్కువ అయిపోవడం వల్ల వీళ్ళల్లో కార్టిసోల్ అనే ఇంకో హార్మోన్ పెరుగుతూ మన రిప్రొడక్టివ్ హార్మోన్స్ అన్నిటినీ తగ్గించి దాని క్వాలిటీని, నెంబర్ని అంతటినీ తగ్గిస్తుంది. అగైన్ స్లీప్, స్ట్రెస్, మొబైల్ ఆర్ స్క్రీన్. అగైన్ స్క్రీన్ అండ్ బ్లూ లైట్ కూడా అంతే రిలేషన్. ఇప్పుడు మీరు వాళ్ళు ల్యాప్టాప్ చూస్తున్నారు కదా ఐటీ వాళ్ళు కాన్స్టెంట్గా, అగైన్ ఆ బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల అగైన్ మెలటోనిన్ అవన్నీ తగ్గిపోయి ద సేమ్ సైకిల్ రిపీట్స్. కార్టిసాల్ హార్మోన్స్ అన్నీ, స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ పెరుగుతూ. సో ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ వెరీ బ్యాడ్ వెన్ కంపేర్డ్ టు ద ఫర్టిలిటీ హెల్త్. అంటే ఒకవేళ ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అనేటప్పుడు ఒక ఉమెన్‌లో ఏవైనా అంటే పీరియడ్స్ టైంలో కానీ, పీరియడ్స్ తర్వాత కానీ ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తాయా? ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నప్పుడు అంటే కొన్ని హార్మోనల్ వల్ల అయితే డెఫినెట్గా కనిపిస్తాయి. సో పీసీఓడి ఉందనుకోండి, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, మొహం మీద మొటిమల్లాగా రావడం, మెడ చుట్టూతో నల్లగా అవ్వడం, ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అండ్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఫర్టిలిటీ పరంగా. ఇవి కూడా ఓవులేషన్ని సక్రమంగా జరగనివ్వకుండా చూసే హార్మోన్స్ ఇవి. ఓకే. సో ఇవి కంట్రోల్లో లేకపోయినా సరే వాళ్ళకి ఓవులేషన్ అనేది రెగ్యులర్గా జరగదు. ఓకే. వీటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. డెఫినెట్గా వాళ్ళకి వన్ సిమ్టమ్ ఏంటంటే పీరియడ్ కరెక్ట్ టైంకి రాదు. దాంతోపాటు బరువు పెరగడం, ఇప్పుడు పీసీఓడి పేషెంట్స్లో చూసుకుంటే అట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. దీనికోసం అంటే ఫెర్టిలిటీ గురించి టాపిక్స్ వచ్చేటప్పుడు
ఏఎంహెచ్ అని వింటూ ఉంటాం. Yeah. అసలు ఆ ప్రొసీజర్ ఏంటి? ఎందుకని దానికి భయపడుతుంటారు? ఏఎంహెచ్ ఇస్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్. మనకి గుడ్ల నిలువ ఎంత ఉంది అని తెలుసుకునే టెస్ట్ ఏఎంహెచ్. ఇది పీరియడ్తో సంబంధం లేదు, ఎప్పుడన్నా చేయించుకోవచ్చు. ఓకే. ఇది డైనమిక్ కాదు, స్టాటిక్ అనమాట. సో ఈ ఏఎంహెచ్ ఏం చెప్తుందబ్బా మనకంటే, ఈ ఎగ్స్లో ఎంతైతే మనకి రిప్రొడక్టివ్ హెల్త్ మంచిగా ఉందో అని తెలుసుకోవచ్చు ఏఎంహెచ్ ద్వారా. ఏజ్ రిలేటెడ్గా అది పడిపోతూ వస్తూ ఉంటుంది. వన్స్ ఈ ఏఎంహెచ్ పడిపోతూ వస్తూ ఉంటే మనకి రిప్రొడక్టివ్ హెల్త్ డిక్లైన్ అవుతుందని అర్థం. అండ్ ఏఎంహెచ్ ఏంటంటే, యాజ్ యూ సెడ్, లైక్ కెరియర్ ఓరియంటెడ్ పీపుల్ హూ వాంటెడ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ దర్ కెరియర్ అండ్ పోస్ట్పోన్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ యాక్చువల్లీ అవేర్ ఆఫ్ దిస్ ఫర్టిలిటీ టెస్ట్, ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకొని ఒకవేళ అది నార్మల్గా ఉంటే లైట్ తీసుకుంటారు, తగ్గుతూ ఉంటే మా దగ్గరికి వస్తారు. ఓకే. అయితే మ్యామ్ మీరు చెప్తున్నారు ఎగ్ అనేది బై బర్త్ అమ్మాయిల్లో ఉంటుంది అని. అవును. అలాంటప్పుడు ఇప్పుడున్న అమ్మాయిల్లో ఈ ఇన్ఫెర్టిలిటీ ఇవి ఎందుకు వస్తున్నాయి? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? సేమ్ థింగ్ యాజ్ ఐ హావ్ టోల్డ్. అర్లీగా పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు ఎంత జంక్ తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, అంతా మీరు చూస్తుంటే రూట్ కాజ్ ఆఫ్ ఎనీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఈజ్ ఓన్లీ లైఫ్ స్టైల్. ఓకే. సో వన్స్ యూ గెట్ టు కరెక్ట్ ద రూట్ కాజ్, దెన్ ద పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఇంప్రూవ్డ్. ఓకే. లేకపోతే మనం ఓన్లీ సిమ్టమ్ వచ్చింది ట్రీట్ చేసిన వాళ్ళమే అవుతాం, కానీ ఓవరాల్ ఇన్ జనరల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు.